హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 33 అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎల్లుండి 7 తారీఖు కదా, దాని దగ్గరికి పోయి రేపు ఊరికి పోదాం అని చెప్పు. ఏ ఊరికి అనంటే అమ్మమ్మల ఇంటికి పోదాము. మేము పోతున్నాం, అక్కడ ఏదో పండగ దేవునికి ఎత్తదట, రమ్మని అంటాంది అని చెప్పు. సరే సరే, మరి ఏమంటదో, అత్త అంటదో రానంటదో? రాను అనంటే మేము అందరం పోతున్నాం, ఇంటికాడ ఒక్కదానివి ఎట్లుంటావు, అందరం బోవుడే అని చెప్పు. సరే సరే, అడుగుదాం. అయితే రేపు తీసుకుపోయినాం అనుకో, ఎల్లుండి పొద్దున గుళ్ళకు పట్టుకొని పోయి ఆయనతో తాళి కట్టిస్తే అయ్యే పోతుంది. తమ్ముడు ఫోన్ చేసిండు, అక్క పెద్దమ్మల ఇంటికే ఓర్రే అని చెప్పిండు. ఒకవేళ రారు అని బలవంతం చేస్తే రేపు నైటు నేను ఇటే అత్తా అని చెప్పిండు. సరే సరే, నేను పిలుస్తా, ఇటే. నేను అటు పోతా బయటకు, లేకపోతే వంట రూమ్లకు పోతా. నువ్వు పిలిచి అడుగు, నేను ఉండద్దు దానికి, నేనుంటే దానికి ఏదో ఒక అనుమానం వస్తుంది. సరే. లావణ్య, ఓ లావణ్య, ఏంటి డాడీ? ఇటేటు పోయినావు? నేను బయట కూసున్నదని చెప్పు. ఏం లేదు, అమ్మమ్మోళ్ళట ఎల్లుండి ఏదో దేవునికి ఎత్తారట, అయితే రమ్మని ఫోన్ చేసింది. ఇయ్యాల పోదామా రేపు పోదామా? ఇక చెల్లె పోయి ఆడనే ఉన్నది కదా, మనం కూడా పోయి ఆయనతో పండుగ చూసుకొని వద్దాం. నాకు ఎవరు అమ్మమ్మ లేరు, నాకు ఎవరు లేరు. మీరు పోతే పొయ్యి రాపోర్రి. అద్దంటలేను కదా, నేను ఉంటా. నిన్ను ఒక్కదాన్ని పెట్టి మమ్మల్ని పొమ్మంటున్నావా? అట్లా పోతే చూసే జనాలు ఏమనుకుంటారు? అత్తే ఏమైతుంది? రేపు పోయి ఆయనతో ఎల్లుండి అయిపోయాక సాయంత్రం అద్దం పారు. నేను రాను, నాకు ఎక్కడికి రావాలని లేదు, ఎవరింటికి రావాలని లేదు. మా అమ్మ ఫోన్ చేసింది, నిన్ను కూడా తీసుకొని రమ్మన్నది. అన్నెందుకు? ఎప్పుడు రమ్మనంది? ఈ రోజు కొత్తగా రమ్మంటుర్రు. ఏ పండుగకైనా నన్ను ఎప్పుడన్నా పిలిచిర్రా, నన్ను ఎప్పుడన్నా తీసుకుపోయిర్రా? ఇప్పుడెందుకు వాళ్లకు నేను గుర్తుకొస్తున్నా, మీకు నన్ను తీసుకోవాలని అనిపిస్తుంది. మీరు ఎప్పుడు పోయినా కూడా నేను ఒక్కదాన్ని ఉన్నా కదా నాన్నని పట్టుకొని. అదే నేను ఉంటే నువ్వు ఉన్నావు గాని ఇప్పుడు పోవాలని చూస్తున్నా. అట్లా పోయి ఇట్లా అద్దాంపా. మీరు ఓర్రి, నేను ఎక్కడికి రాను. ఒక్కదాన్ని పెట్టి ఎట్లా పొమ్మంటావు? నువ్వు వేయబట్టి మేము ఎక్కడికి పోకుండా ఎక్కడికి రాకుండా అయిపోతుంది. మీరు ఓర్రి, నేను ఒక్కదాన్నైనా ఉంటా. గా ముత్తమ్మను నా దగ్గర పడుకోబెట్టుకుంటా. ఒక నైటే కదా భయపడాల్సింది. అట్లా నమ్మిపోతే నలుగురు మా నోట్లు ఉంచుతారు. అయితే నువ్వు ఓకునానా ఉండు, ఏమైతుంది? అక్కడ పోయి తినాల్సింది ఏమున్నది, ఇక్కడనే తెచ్చుకొని తిను. అంతే తప్పించి నేను ఎవ్వరింటికి రాను, ఎక్కడికి రాను. ఏమనుకున్నా మంచిదే. అబ్బో, ఈ మొండిది ఏడచ్చేటట్టున్నది. మరి ఏం చేద్దాం? ఏం చేసేది ఉన్నదే, మీ తమ్ముణ్ణి ఇటే రమ్మాను. ఆడికి పోతే మనకు అల్కగా ఉండు, అక్కడ ఎవరు ఉండకపోదురు. మంచిగా మనం చెప్పినట్టే ఈ దొంగ ముండా ఇను. ఇప్పుడేమో రాను అని అనబట్టే. ఎటు పోతున్నావు? ఎటులే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఎండా కొడుతాంది, ఎందుకు? చెట్టు కింద కూర్చుంటాం కాసేపు, ఇంట్లుంటే బోర్ కొడుతుంది. ఇది బాగా ఎగబడ్డదిగా తిరగడానికి. తమ్ముణ్ణి ఇటే రమ్మంటాం కానీ మరి ఇప్పుడు పక్కకు వీళ్ళుండే, మనము ఏదైనా ఒత్తి చేద్దామంటే కూడా ఇది ఒర్రినా ఏమన్నా వేసినా అడిగి పోయి ఆయన తల్ల వచ్చినా కూడా మన ఇజ్జతి పోతుంది. అయితేనే మంచిగా ఉండు. పొలం కాడికి పోదామా మరి ఎల్లుండి? ఆ పొలం కాడ ఏం చేస్తావయ్యా, ఏదోటి చెప్పుదాం తీ మా తమ్మునికి. మరి వాడు ఏమంటాడు ఏం కథ అనేది మనకి ఫోన్ చేసినాక తెలుసుకుందాం. సరే సరే. సేపు చెట్టు కిందికి పోదాం, అక్కడ ముత్తక్కుంటే ఆమెతోటి మాట్లాడదాం. తిన్నవా ముత్తక్క? ఏం కూర వండినవు? నేనాయే అట్టియే 4 టమాటాలు వండుకున్నా. నువ్వేం కూర వండినవే పొల్లా? గోడ్చిక్కుడుగాయ అండినా. ఇక మా వారుకు ఏదో పనుందట, పొద్దుగాలనే ఆయన వేయండు.
కొడుకేటి వేండు ఉన్నాడు ఇంట్లోనే. ఆడు ఫోన్ ఒత్తుకుంటా వాడున్నాడు. ఇక కాసేపు ఇట్లా కూసుందాం అని ఇటు వచ్చిన. ఓ నీ కోడలు వత్తాంది కదా. ఓ ఎటు పోతున్నావురా లావణ్య? ఎటు లేదా ఆంటీ, ఇంట్లో పిచ్చిలేస్తుందని అట్లా బయటకు వెళ్ళిన. తిన్నరా అన్నం? తిన్నాం. నువ్వు తిన్నవా లేదా? తిన్నా ఆంటీ. ఈరోజు నేనేం వంట చేసిన, బెండకాయ కర్రీ వండినా, అన్నం పెట్టినా, ఇక తినేసిన. అబ్బో నీకు అండత్తున్నదారా? మెల్లమెల్లగా అన్ని అంటుతున్నా ఆంటీ. కూసో పిల్ల, ఆడ కూసో. అల్లా ఏమన్నా అంటుర్రారా పెళ్లి గురించి? ఏమంటలేరా ఆంటీ, ఇక ఆ జోలే తీస్తలేరు. ఎల్లుండో మరి రేపో తెలియదు కానీ అలా అమ్మోళ్ళ ఇంటికి పోదామని అంటుర్రు. నేను రానని చెప్పినా. వాళ్ళని నమ్మి నువ్వెటు ఓకు సరేనా? ఎటు పోనా ఆంటీ, నేనెందుకు పోతా? వాళ్ళు ఎప్పుడు కూడా ఎటు పోయినా కూడా నన్ను రమ్మనరు. అసొంటిది పోదాంపా, రేపు పోయి ఎల్లుండొద్దాంపా అని మాట్లాడుతుర్రు. నేను రానంటే రాననే చెప్పేసిన. మంచి పని చేసినవు తీ బిడ్డ. శ్రీనేటి పోయినా ఆంటీ, ఉన్నాడా ఇంటికాడా? ఉన్నాడురా, వాడు ఫోన్ చూస్తాండు. ఇక నేను ఇట్లా బయటకు వెళ్ళిన. అదేందా ఓ రానే వస్తాండు కదా. అబ్బో ఇలా లావణ్య ఎట్లెట్లనో ఇడ కూస్తున్నది. ఇట్లా అస్సలకే మనసున పడతలేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. తిన్నావా మరి? తిన్నా. ఓ పిల్లగా, నాకు పార్టీ ఇయ్యవా? ఎందుకమ్మా? మంచి జోడి అయ్యర్రు ఇద్దరు, చూడ సక్కదనం ఉన్నారు. మరి అమ్మకు దావతు ఇయ్యరా? గట్లా అంటున్నావా? ఇస్తా. పెళ్లికి ఇత్తడు తియ్యి. ఇక పెళ్లికి అందరికి ఇచ్చుడేనా? ఏ పెళ్లి కంటే ముందు ఈ అవ్వకి ఇయ్యడా? ఇస్తా. నీకేం కావాలో చెప్పు, అది అమ్మని అండు పెట్టుమంట. మంచిగా మా ఇంట్లో తిను తాగు ఉండు ఒక రోజంతా. బో నీ కొడుకు ప్రేమగల్లోడేనే. అప్పుడు వచ్చే ఏం లేదు, నా షూస్ సౌండే. అయ్యో, వీళ్ళందరి ముంగట్నే నాకు ఇస్తాడు. సరే గాని మరి ఎటు పోతున్నావురా? నువ్వు పోయే కాడికైతే పోలేవు. ఎటు లేదమ్మా, ఇక లావణ్య ఇటు రాంగా చూసినా ఎటు పోతుందో అని ఇటు వెళ్ళినా. ఓహో, నీకు కాబోయే భార్య గురించి ఇంత తపన పడతావు ఇప్పడుసుందే. నువ్వు గ్రేట్ అబ్బాయి, గ్రేటు. హలో అక్క, చెప్పే. ఏంద్రా తమ్మ, నువ్వు చెప్పినట్టే దానికి చెప్తే నేను రాను అని అంటాంది కదరా, మరి ఏం చేసుడు? అయితే రానంటుందానే అక్క. ఇక నువ్వేం బాధపడకు, మంచిగా ఇప్పుడు తెల్లగలు తాగుదామని నేను ఇటు సైడ్కు వచ్చిన. తాగినాక నా దోస్తుగాడు ఒకడు ఉన్నాడు, వాడిని రాత్రి పట్టుకొని వస్తా నేను. ఎన్నిటికత్తావురా? ఏం చేస్తావు వచ్చి? 10-10:30 వరకు, లేకపోతే 11 వరకు వస్తా నేను. వచ్చినాక దాన్ని ఎత్తుకపోతేనే పెద్దమ్మోళ్ళ ఇంటికి. ఓ, అది మొత్తుకుంటే దాని మూతికి బట్ట కట్టి దాన్ని పట్టుకొని పీకుతా. పోయినాక అయితే నేను పోతా, మీరిద్దరు అక్కడనే ఉండుర్రి. అంటే లావణ్య ఉన్నట్టే, లావణ్య ఈ పని చేయి, లావణ్య ఆ పని చేయి అని తెల్లారు ఒక్కరోజు యాక్టింగ్ చెయ్యుర్రి. ఎందుకు అనంటే పక్కనులకు అనుమానం రాకుంటా. ఆ పక్కకే ఉన్నాడు కదా దాని మిండడు. అవునరా. ఇక తెల్లారి ఆయనతో దాన్ని గుళ్ళెకు పట్టుకపోయి దాన్ని రాత్రి మంచిగా ట్రైనింగ్ ఇస్తా. దానికి ఇంటవా ఇను, లేకపోతే సత్తవా సంపుతా అని మొత్తం కత్తి పట్టుకొని దాన్ని బెదిరిస్తా. ఇక తెల్లారి ఆయనతో గుళ్ళెకు పట్టుకొని పోతా. మీరు తెల్లారి రార్రి. ఆయనతో తాళి కడతా, అట్నుండటే నా ఇంటికి తీసుకొని పోతనే. ఇక తాళి కట్టినాక ఎవడేం చేస్తాడే? ఎవ్వడు కూడా ఏం చెయ్యలేడు. సరేరా తమ్మ, మంచి ప్లానింగే వేసినావు. మరి ఖచ్చితంగా రాత్రి రా. మరి రాత్రి నువ్వు ఇటు రావాలంటే బగ్గా తాగకురా. అందుకే తెల్లగలు తాగుతున్నానే. ఇక నేను అదే అనుకున్నా, రాత్రి దాన్ని ఎత్తుకపోదాం, పెద్దమ్మల ఇంటికాడ పెడదాం. అది ఒక్కరోజు మీరు అది ఉన్నట్టు యాక్టింగ్ వేయుర్రి, పక్కనోళ్ళు నమ్మేటట్టు. ఇక తెల్లారైతే 10 వరకు దాని మెల్ల తాలి పడుతుంది. అప్పుడు ఎవడొచ్చి ఏం పీకలేడు. సరే తమ్మ, సరే ఉండు. సరే. ఇంద్రా మామ ఓకే అన్నదా మీ అక్క? ఓకే అన్నదిరా. వాళ్ళు నాకు మంచిగా సపోర్ట్ చేస్తుర్రు. నా పెళ్ళాన్ని నువ్వు చూసినావనుకో, అబ్బా గింత మంచిగా ఉన్నదారా, అందుకే నారా నువ్వు దీన్ని వదిలిపెట్టండి అని అంటావు. అంతేనారా? ఇంకేంది పో, ఎల్లుండి పెళ్ళి. రాత్రి అయితే పక్కా పోదాం, సరేనా? పోయి దాన్ని ఎత్తుకొని డైరెక్ట్ మా పెద్దమ్మల ఇంటికి పోదాం. మా పెద్దమ్మకు నేను ఫోన్ చేసి చెప్తా, కొంచెం అయినాక మా అక్క కూడా చెప్తుంది కావచ్చు. కానీ పోదాం, ఫస్ట్ అయితే తెల్లగాళ్ళు తాగుదాం పట్రా మామ.
నీ పెళ్ళి అవుతుందంటే ఇక మరి నా పెళ్ళి ఎప్పుడు కావాలని నేను ఆగంగా ఆవడుతుని. నా పెళ్ళి అయితే నిన్ను మర్చిపోతానారా? నిన్ను నేను ఏదో రకంగా అజ్జెత్తా కదా, నీకు ఎవతినన్నా అంట పెడతా కదరా, కాస్త ఓపిక పట్టు. సరేరా. ఇక నువ్వు రావా? ఇక రాను అనంటే మా అమ్మ దేవునికి వెయ్యదట. ఆ పిల్లని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి మీరెట్లా వస్తారు బిడ్డ? ఇక మరి మీరు రారు అనంటే నేను చెయ్యా అని అంటుంది. నేను రాను. నా గురించి మీరు పండుగ ఆపుకునుడు ఎందుకు? మీరు ఓర్రి రార్రి. ఏమవుతుంది ఇక దాని ఇష్టం ఉన్నప్పుడు వేసుకొని అంతా మీ ఇష్టం ఉన్నట్టు నడుస్తుంది. ఇక నేనేం చేస్తా గాని పండుకోలేదా? ఇంకా పండుకో. పడుకుంటా. ఎంతో నన్ను రమ్మంటుర్రు, వాళ్ళు పోయే కాడికి నేను పోవాలట. నాకేమవసరమని నేను పోతా. హచ్చి నిద్ర వస్తుంది. డోర్ పెట్టుకుంటే మంచిగా ఉండు కానీ ఇప్పుడేమన్నా శ్రేణి తోటి మాట్లాడుతున్నానా నేను? ఇక డోర్ పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు పెట్టుకుందో అన్నట్టు వాళ్ళకు అనుమానం. ఇక పడుకుంటా. చిన్నవారా గింత లేట్ అయిందేంద్రా? ఇంత లేట్ అయితే అంత మంచిదే అక్క. అదో మరి ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకుపోతావురా? ఆటో తెచ్చిందే, ఈడు ఆటో నడుపుతాడు, ఆటోలు వేసుకొని పోతా. అదే గాని అది మొత్తుకోదా? అవగాయంత తెలివి లేకుంటున్నానా నేను? ఖర్చీప్కు మత్తు మందుది గుట్టుకొచ్చిండే, ముక్కు కాడ పెడితే అయిపాయే, అది మతి స్థిమితం మొత్తం కోల్పోతుంది. ఇక పట్టుకపోయేసరికి అత్తది, అప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం లేదు. ఇక సరేరా. ఓ కొట్టకుర్రి, మీరు తిట్టకుర్రి. తిట్టుడు అని అంటే కొంచెం బెదిరించినట్టు ఎయ్యుర్రి. నన్నే వేసుకోవాలి, లేకపోతే నువ్వు బతకవు, అజ్జెత్తా ఇజ్జెత్తా మీ వాళ్ళని కూడా చంపుతా అన్నట్టు అనుర్రి గాని అంతే తప్పించి కొట్టకు, సరేనా? నేను ఎందుకు కొడతా? నాకు కాబోయే భార్యనేనాయే బావా, నేను అస్సలకే కొట్టా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఆమె నా భార్య కావాలి, గంతే నా కోరిక. పండుకుందా? పడుకుంది. మేము రావురా, నువ్వే మెల్లగా పోయి ఆ మత్తుది ఖర్చీపు ఆమె ముక్కు మీద పెట్టు. పెట్టినాక ఆయనత తీసుకొని పో. సరేనే అక్క, మీరు ఇన్నే ఉండుర్రి. వారా పా పోదాం. వాళ్ళే ఇద్దరు పో, నాగు మనం పోవద్దు. సరే సరే. ఈమెనేరా నీ అక్క, గింత అందంగా ఉందేంద్ర మావా. మరి ఏమనుకుంటాను? ఇంత అందంగా ఉందనే ఇది నా సొంతం కావాలని నేను కింద మీద పడతాను. నీకు అర్థమైందా? అర్థమైంది కానీ తొందర మెల్లగా ముయ్యి. తాతంబ్రా కోమాలకు పోయింది. అటు కాళ్ళు పట్టు, ఇటు నేను చేతులు పడతా. అక్క అక్క గతం మోసిన అయిపోయింది, నేను తీసుకొని పోతున్నా. మీరు ఎల్లుండి పొద్దుగాల గుడికే రార్రి డైరెక్టు. నేను మీకు ఫోన్ చేస్తా గానీ రేపు ఒక్కరోజు లావణ్య ఇంటికాడనే ఉన్నట్టు, ఇంట్లోనే ఉన్నట్టు యాక్టింగ్ చెయ్యుర్రి, సరేనా? సరే సరే. రా మామ, కాళ్ళు పట్టు. మెల్లగా తీసుకోబోర్రి. సరే బావా, నువ్వు టెన్షన్ తీసుకోకు. అబ్బా పెద్దమ్మ, ఇక దీన్ని మనం ఇయ్యాల రేపు కాపాడాలనే. ఇప్పుడు ఇది మొత్తం మన కాళ్ళకి వచ్చినాక ఎంత మొత్తుకుంటుందో ఏమో. ఆ నోరు మూపిద్దాం గాని ఎట్లయితేంది, అదైతే ఈడికి వచ్చింది. ఇక మనం చూసుకుందాం. థ్యాంక్స్ రా వారి, నాకు ఇంత హెల్ప్ చేసినందుకు. నువ్వైతే ఈ ముచ్చట ఎవ్వలకు చెప్పకు, సరేనా? మా పెళ్ళి అయ్యేదాకా, ఒక్కసారి మా పెళ్ళి అయిందంటే ఇక ఎవ్వడచ్చేం బీకలేడు గాని. సరేరా, మరి నేను ఇంటికి పోతా ఇక. సరే గాని నువ్వైతే ఈ ముచ్చట ఎవరికి చెప్పకు, మనసులో పెట్టుకో. ఎల్లుండి నేను చెప్పిన కాడికి నువ్వు రా. సరేరా, నువ్వైతే ఈమెను వదిలిపెట్టి ఎక్కడికి పోకు. ఏడికి పోను. సరే మరి. బా పెద్దమ్మ, అటో ఇటో అయితే దీన్ని ఈడికి పట్టుకొచ్చినావు. ఇక పెళ్ళయ్యేదాకా ఓ టెన్షనే. టెన్షన్ ఏముంది బిడ్డ? టెన్షన్ లేదు, మన్ను లేదు. సాప్పుడేక పండుకో, సరేనా? ఎంత అవుతుంది టైము? 1:30 అవుతుంది కదా. ఇక జల్ది వచ్చినవే. ఈ అవ్వకు ఇప్పుడే చెప్పకు, పెళ్ళుండి డైరెక్ట్ గుడికాడికే రమ్మందం. అబ్బో, మా అమ్మకి చెప్తే ఇప్పుడు ఊకుంటదా అది? సరే సరే, అక్కడికే రమ్మందాం గాని నేను ఇది దగ్గరనే వంటనే. పాండురా, నీ పెళ్ళం దగ్గర నువ్వు వండంగా నేను అద్దంటనా? మరి నేను పోతాన్నా పంట. అది మేలుకు వచ్చినప్పుడు ఏదన్నా ఉర్రడానికి గాని ఏమన్నా చేస్తే నాకు ఒక్కసారి విలువు. కత్తి దగ్గర పెట్టుకోవాలిరా, దీన్ని బట్టి పొడతాం సంపుతామని దాన్ని బెదిరియ్యాలి. సరేనే. సరే, సప్పుడేక వండుకో. పెండ్లావా,
ఇక నువ్వు నా వలల పడిపోయినవే. నా వలల నుండి నిన్ను తీసుకుపోవడానికి కానీ నిన్ను గుంజుకపోవడానికి కానీ ఎవ్వడుండడు, ఎవ్వడు రాడు. ముద్దత్తనవే ఇవాళ నీ పక్కల్నే వంట. అబ్బా ఏమున్నవే, దొరసానివే దొరసానివి. ఇంకా చీర కట్టుకుంటే అందంగా ఉంటవే. నేను అంగిప్పుతా, అంత ఉడుకుతాంది. దగ్గర పడుకుంటే ఎంత హాయిగా ఉందే నా పెండ్లామా. ఎప్పుడెప్పుడు మనకు ఫస్ట్ నైట్ జరుగుతుందో ఏమో. ఇక ఎల్లుండి ఒక్కరోజు మన పెళ్ళి అయితే నైట్ ఫస్ట్ నైటేనే. ఎంత ముద్దుగా ఉన్నవే. బాని మీద వండుకొని బొర్రాలనుందే నాకు. పడుకోవే పడుకో, నిమ్మలంగా పడుకో. ఇక నాకు కూడా టెన్షన్ అనేది వేయింది. లేచినవానే? టైం ఎంత అవుతుంది? అబ్బా 4 అవుతుంది. అటే నిద్ర పట్టింది. నా బుట్టలోకి వచ్చేసినావే బుర్రు పిట్ట. నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను లేపుకొచ్చిన్నే. ఇక నిన్ను కాపాడేటోడు ఎవ్వలేడే. ఏంది నువ్వు మాట్లాడేది? గిట్లెందుకు మాట్లాడుతున్నావు? గిట్లెందుకు ఎత్తున్నావు అసలు? అబ్బా నేను వెళ్ళిపోతా ఇంటికి. వేసిందారా? ఎటు పోతానవే? అమ్మమ్మ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిర్రు? అసలు ఎట్లా తీసుకొచ్చిర్రు? అమ్మమ్మ నేను నన్ను పెళ్లి చేసుకోను అమ్మమ్మ, మీ కాళ్ళు మొక్కుతా. దయచేసి నన్ను ఈయనకి ఇయ్యాలని చూడకుర్రి. నా జీవితం ప్లీజ్ నాశనం చెయ్యకుర్రి. నీ జీవితం మేమెందుకు నాశనం చేస్తానవే? మంచి మొగుడు దొరికిండే నీకు. ఈ మొగుడే నీ మొగుడు. ఈ మొగుంతోనే ఉండాలే, నువ్వు సంసారం చెయ్యాలే. అర్థమైతుందా? కాదు కూడదు అని అంటే నిన్ను చంపుతాం. ప్లీజ్ శ్రీకాంత్, నీకు దండం పెడతా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టడానికి కాదే, నిన్ను పెళ్లి చేసుకోవడానికే నేనిక్కడికి తీసుకొచ్చిన. ఎల్లుండే మన పెళ్ళి. నువ్వు నా నుండి ఎటూ తప్పించుకోలేవు. ఇంటి చుట్టూ తాళాలు పడ్డాయి. చూసుకొని మనతోటి పండు. తెల్లారి ఒక్కరోజు ఓపిక పడితే తర్వాత నీ పెండ్లి. నీ మెడల తాళి కట్టిందంటే వాడు నీ మొగడైపోతాడు. అప్పుడు నీ మొగంతోటి నువ్వు ఓదువు. నోరు మూసుకొని గూ తెల్లకుంటా పండు. రే నాకు నిద్రస్తాంది, చక్కగా మూసుకొని పండుర్రి. ఓయే పెద్దమ్మా, నేను చూసుకుంటా. రావే పడుకుందాం. నిన్నేం చెయ్యా, మనదంతా ఎల్లుండే. పెళ్ళైపోయినాక ఫస్ట్ నైట్ అవుతుంది గాని రా, ఒకల మీద ఒకలం చేతేసుకొని పడుకుందాం. ప్లీజ్ నీకు దండం పెడతా, నన్ను ఏమీ వేయకు. నీ కాళ్ళు మొక్కుతా. నాకు శ్రీను అనేటోడు ఉన్నాడు. నాకు వాడే భర్త, వాడే లవరు, అన్ని వాడే. అబ్బా నేను వాన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుండి నేను కష్టాలే చూస్తున్నా. నాకు ఇష్టమైనది ఏ ఒక్కటి లేదు. ఇప్పుడన్నా నన్ను నాకు ఇష్టం వచ్చినోన్ని చేసుకొని యుర్రి. ఒయ్యే నాకేం తక్కువైందే? నాకు అందం లేదా సందం లేదా? నువ్వు వాణ్ణి కావాలని అంటానావు. నేనెంత మంచిగున్ననే. నా అందానికి బొచ్చడు మంది ఆడోళ్ళు నా వెనుక పడతారు. నేను నీ ఎంబడ పడ్డా పిచ్చి మొకబ్దానా. నాటకాలు చేసినావనుకో కత్తి ఉన్నది, కత్తి బట్టి బొత్తల కొడతా. నువ్వు నాకు దక్కకున్నా మంచిదే గాని ఇంకోనికి దక్కే హక్కు లేదు. ఓరు మూసుకొని నాతోటి ఉండు. ఈ జీవితం నా చేతుల్నే ఉన్నది. మంచి ఉంటే మంచిగా చూసుకుంటా, లేకపోతే రోజు పొట్టు పొట్టు దన్నుకుంటా నీకు నోట్లే గడ్డి పెడతా. అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఒక ఆడదానికి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాణ్ణి మొగోడని అంటారా? అంటారే అంటారు. నా మొగతనం ఏందనేది చూపియల్లానే. నేను మొగోణ్ణి కాబట్టే ఆడదానివైన నిన్ను చేసుకుంటానంటున్ననే. నోరు లేచిందనుకో గొంతు విసుకుతా బొడ్డి. నన్ను నువ్వెట్లా చేసుకుంటావో నేను కూడా చూస్తా కదా. చూస్తావు నేను కూడా చూపిత్తనే. నువ్వు నన్ను ఎట్లా చేసుకోవో నీకు నేను కూడా చూపిత్తా. అడవే పందాం.
నీ దగ్గర నేనెందుకు వంట? నన్ను పెళ్లి చేసుకొని నా దగ్గర వండకపోతే ఎవరి దగ్గర వంటవే? అవునే, నీకు అంత పొగరు ఎందుకే? నీ పొగరంతా వంచుతా నేను. నోరు మూసుకొని నాతోటి మంచిగా ఉంటేనే బతుకుతావు, లేకపోతే నీ జీవితం అంగడి పాలు ఎత్త నేను. ఆ పందం నేను రాను పో. ఏడికోతవే, కత్తి బట్టి పొడతా దొంగ ముండా. హలో తమ్మా, ఏం చేస్తారా? తిన్నారా? నేను ఇప్పుడే తిన్ననే. ఈ దొంగ ముండను తినమంటే తింటలేదే అక్క. బాగా ఏడ్తాంది, మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. దానికి నేను అద్దట సీనిగాడే కావాలట, సీనిగాన్నే పెళ్లి చేసుకుంటదట, సీనిగాన్తోటే వంటదట. అయ్యో, దాని ఆట రేపైతే తెలుస్తుంది తీరా. ఇప్పుడు తాళి కట్టినాక ఎవరి దగ్గర వంటది, ఎవరి దగ్గర ఉంటది అనేది అన్నీ కనబడతాయి. తియ్యి అమ్మేం చేస్తాంది? ఉన్నది దాన్ని తినమంటే తింటలేదు. ఈడ అన్నం గిన్నె వారేసి వచ్చింది. ఈడ పెద్దమ్మును నేను కూర్చొని ముచ్చట పెడతాను. మరి రేపు ఏంది సంగతి అని 2 పూలదండలు పట్టుకరా అని చెప్తాంది. ఓ పసుపు తాడు తాళి పట్టుకరా అని చెప్తాంది. ఇక జర అయినాక పోతా, దీంతోటి మాట్లాడి దీనికి క్లాస్ వీకి ఒకసారి పొయ్యత్తా. పోతే బయట కూడా తాళమేసి పో. లేకపోతే నువ్వోడెందుకురా? అది ఎప్పుడు ఏం చేసేది తెలియదు. నీ దోస్తుగాలు లేరా? వాళ్ళని దెమ్మాను రేపు పొద్దుగాల. అట్లయితది. అమ్మ ఫోన్ చేసింది ఏడున్నవరా అని. నేను ఇగో పెద్దమ్మోళ్ళింటికి వచ్చినా అత్త పనున్నది అని చెప్పిన. సరే నువ్వు రేపు పొద్దుగాలనే అత్తని తియ్యి. సరే. నువ్వైతే లావణ్య ఇంట్లున్నట్టే మాట్లాడే. తాపకోసారి ఆ దొంగ ముండకున్ను దొంగ బాడుకవులకు ఇనబడాలే. సరేరా. సరేనే అక్క, ఉండు. అమ్మయ్యా, ఆఖరికి మేము అనుకున్న పని అయితే కాబోతుంది. ఇంతకంటే సంతోషం ఇంకోటి ఏదున్నది? దొంగ ముండా నా తమ్ముని వేసుకొని అష్ట కష్టాలు పడతా అంటే నేను చూడాలే. అది నన్ను బెదిరిస్తుందా? అది నన్ను అంటదా? దానాట ఇప్పుడు మా చేతులున్నది. ఇది ఎటో పోయేస్తుంది కదా. అవన్య బట్టలు వడ బల్ల మీద వేసిన అన్ని మర్తబెట్టు. అది మర్త పెడితే ఇది మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది కావచ్చు మెంటల్ది. ఏమైందిరా నాని, ఇంకా లేవలేదా? ఏమైందే అమ్మా, తలకాయ అని వస్తాందే, అందుకే లేవలేదు. మళ్ళా చీడ పడుకున్నా. తానం వేయిపో బిడ్డ, తానం చేస్తే అలకగా ఉంటది. చేత్తగాని లావణ్య కనబడ్డదానే? ఏమో వాళ్ళ అవ్వ బయట ఉన్నది, లావణ్య బట్టలు మర్త పెట్టని చెప్తాంది. ఆమెకే పని చెప్పుడు, మళ్ళా ఆమెనే తిట్టుడు. ఈ మొద్దు మొకబ్దేమో తిరుగుంటా తిరగచ్చుడు. గదే గాని సుత్తాంది కావచ్చు పాపం. శ్రీను ఇంకా ఎవ్వరేదా అయ్యింది కనవలేదు అని. ఇక సూత్తది గాని లేచి బ్రష్ చేసి స్నానం చేయిపో, అలక ఉంటది. ఏమన్నా దోశ పోసి అల్లా రోటి తింటావా? అబ్బా, నాకు ఏదద్దే, బాగా తలకాయ నొత్తాంది, మళ్ళా కక్కచ్చినట్టు అవుతుంది. సరే లేచి అయితే స్నానం చేయిపో. చేస్తా. చెప్పే ఇక మేము చెప్పినట్టు ఇంటవా ఇనవా? ఇంటానంటేనేమో మేము నిన్ను ఏమనవు. ఇనా అని నా కొడుకుని పెళ్లి చేసుకోనని అంటే మాత్రం కళ్ళల్లల్లా కారప్పొడి పోసి ఆ కత్తి బట్టి కొడతాం. నువ్వు సచ్చినా మంచిదే. నువ్వు నాకు తప్ప ఇంకోనికి అదవుడు నాకు ఇష్టం లేదు. నా భార్యగా నువ్వు ఉండాలే, నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను మంచిగా చూసుకుంటానే అని చెప్తానా కదా. అవునే మాట్లాడవు? గట్ల కాదమ్మమ్మ, నాకు శ్రీనంటే ఇష్టం. నేను ఆయనను లవ్ చేసినా ఆయననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పుడు సడన్ గా మీరందరూ ఇట్లా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఓరు తెరిచావనుకో, కళ్ళల్లల్లా నోట్ల కారప్పొడి పోసి నిన్ను పొడిచి చంపుతా. కత్తి బట్టి పొడతా. నువ్వు నన్ను వేసుకుంటావా చేసుకోవా? అంతే తప్పించి నోరు తెరిచి ఒర్రుతావా? మమ్మల్ని బయట వడగొట్టి ఏదోటి చేద్దామని చూస్తున్నావా? అట్లాంటి అన్ని తీసేయి. నోరు మూసుకొని నన్ను లగ్గం చేసుకుంటావా చేసుకోవా? లేకపోతే ఈ కత్తి బట్టి పొడవమంటావా? ఏ కాళ్ళు మొక్కుతా, నన్ను పొడవకుర్రి సంపకుర్రి, నాకు భయం అవుతుంది. నన్ను ఎల్లనన్నా నీళ్లు లేని బాయిలా నూకిరార్రి. అట్లన్నా జత్తగాని ఇట్లా దల్లడించుకుంటా నేను సావలేను. వస్తావు గాని నా కొడుకుని చేసుకోవానే? నాకు ఇష్టమైన మనిషిని ఎట్లా మర్చిపోవాలి చెప్పుర్రి మీరే. మర్చిపోకపోతే సావే. అరే ఈ పొడుగురా ఒక్క సిత్తం ఎట్లయితే అట్లాయే. వద్దు ప్లీజ్, మీకు దండం పెడతా ప్లీజ్. మరి చేసుకుంటావా? నన్ను లగ్గం చేసుకుంటావా? చేసుకుంటా.
అదే అట్లరా దారికి నోరు మూసుకొని పడుండు, పెట్టిన బువ్వ తిను. రేపు పొద్దుగాల 10 గంటలకు మనిద్దరి పెళ్ళి. అక్కడి నుండి డైరెక్ట్ మా ఇంటికే తీసుకొని పోతా. అప్పుడు సుందిగా మన జీవితం అనేది మారిపోబోతుంది. నువ్వు నాతోటి ఉంటావు, మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఉందాం, సరేనా? సరే కట్టడి పెట్టు, నాకు భయం అవుతుంది ప్లీజ్. నేను చెప్పింది ఎత్తే నిన్ను మేము మంచిగా చూసుకుంటాం, అంతే తప్పించి మేము చెప్పింది వినకపోయినాం అనుకో, నా బిడ్డ ఇజ్జతి నా అల్లున్ను ఇజ్జతి నువ్వు నడి రోడ్డు మీద తీసినావు. అయినా పోనీ పోనీ అని ఊకున్నావు, కానీ ఇప్పుడు కానీ మేము చెప్పింది కానీ నువ్వు వినకపోయినవో నిన్ను చంపడానికి కూడా మేము సిద్ధం. ఏ నానిగా దీనికి బువ్వెత్తా పట్టుకొనద్దురా, తిని సత్తది. నాకు ఇప్పుడే ఏదొద్దు, నేను కాసేపు అయినాక తింటా ప్లీజ్. ఈ కారప్పొడును కత్తి నా దగ్గర నుండి తీసుకుపోరా ప్లీజ్. అమ్మా నేను స్నానం చేస్తనే. నువ్వు ఎయ్యవానే తానం. అయ్యో దానికి బట్టలు లేవుగా, అదే మరి నేను పోయి తీసుకురావాలా? అక్క మళ్ళా ఊరు నుండి మన ఇంటికి బస్ వస్తా చూసినావా, అంతోటి పంపిమందం తియ్యి, పంపిస్తే తానం చేసి వేసుకుంటది. సరే సరేనే. నువ్వు తానం చేద్దుపా. ఇది ఇంకా మన మాట వినదా? మన మాట ఖచ్చితంగా ఇంటది పా. ఇంటవా? నువ్వు నా పెళ్ళానివేనా? నేను నీ మొగన్నేనా? అవును. అది అట్లరా దారికి. చూసినవా ఎంతకొచ్చ ఉందో, బొత్తల కొడితే సచ్చే పీకుతావు. స్నానం చేసి అత్త మంచిగా కళ్ళకు నీళ్లు దూడ్చుకొని ఉండు, సరేనా? నీతోటి ముచ్చట పెట్టుకుంటా కబుర్లు చెప్పుకుందాం మనం. నువ్వైతే దానం చేద్దురా. అయ్యో ఏంది నా బతుకు ఇట్లా అయిపోయింది. శ్రీను నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావురా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిర్రురా, ఇప్పుడు వీళ్ళ నుండి నేను ఎట్లా తప్పించుకునేదిరా? నాకు భయం అవుతుందిరా. నన్ను పెళ్లి చేసుకుంటాడట్రా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా. నేను ఇక్కడ నుండి ఎట్లా బయటపడాలి, ఎట్లా తప్పించుకోవాలో నాకు అర్థమైతలేదు. ఇంటి చుట్టూ తాళాలు వేసిర్రురా. శ్రీను, అయ్యో శ్రీను, నా బతుకు నాశనం అయిపోతుందిరా. నాకు నువ్వు కావాలరా శ్రీను. అమ్మా నువ్వెక్కడున్నవే అమ్మా, నా బాధ చూడే అమ్మా, నన్ను ఈ గండం నుండి బయటపడగొట్టే అమ్మా. నాకు లగ్గం చేస్తారట్నే అమ్మో, నాకు ఈ లగ్గం వద్దు. నాకు భయం అవుతుంది, నన్ను కాపాడేటోళ్ళే లేరా? దేవుడా ఎట్లా? రేపు నా పెళ్ళని వీళ్ళంటుర్రు, నేను ఎట్లా తప్పించుకోవాలి? నా శ్రీను దగ్గరికి నేను ఎట్లా పోవాలి? నా శ్రీనుకి ఎట్లా వెలవాలి నేను ఇక్కడ ఉన్నాని? అమ్మా నా బంగారం ఎటుపోయింది? ఈ అవ్వ మధ్యాహ్నం అవుతుంది, అది బయటకెళ్తలేదు. ఒక్కసారన్నా నా కోసం కనిపించేది కదా, లేకపోతే మా ఇంట్ల కన్నా వచ్చేది, నన్ను చూసి ఇంటికి పోయేది. మరి ఏం చేస్తాంది అలా? అసలుకే కనబడతలేదు. ఈ అవ్వ ఇంట్లోకి పోదామనంటే ఆ దొంగ ముండ నన్ను రానిత్తదా రానియదాయే. అవ్వా ఏం చేస్తున్నావురా లావణ్య? ఒక్కసారి బయటకెళ్ళరాదు, చిలెత్తాంది ఇది కనబడకపోతే. పోతానవబ్బా? నేనా షాప్ కోతున్నా. షాప్ కి పోదు గాని ఒకసారి లావణ్యోళ్ళ ఇంటికి పోయిరావా? ఎందుకు? ఆమె కనబడతలేదు, ఒకసారి ఇంట్లోకి పోయి లావణ్య ఏం చేస్తున్నావని పోయి ఒకసారి శ్రీను నిన్ను బయటకి రమ్మంటుండు అని చెప్పవా ప్లీజ్? ఆ చెట్టు కిందికి రమ్మని చెప్పవా? అవునా, అదేం చెప్తాందో ఏమో. పోరాదు, నేను ఇక్కడనే ఉంటా. సరే వస్తానంటేనేమో ఆమె కోసం వెయిట్ చేస్తా, లేకపోతే వేరే పని ఉంది నాకు. సరే ఆగు పోయేస్తా. ఏదో పిచ్చి పిల్ల. లావణ్య, ఓ లావణ్య. ఎవరు? ఆంటీ లావణ్య లేదా? ఎందుకు? అట్టేనే ఆంటీ ఏం చేస్తుందని వచ్చిన.
ఆమెకు తలనొస్తుందని జెండు బామ్ రాసుకొని పడుకున్నది. అన్నం తిన్నది, పడుకున్నది. పొద్దటి నుండి తలనొస్తుంది అని అన్నది. ఇంతకు ముందు వాళ్ళ డాడీ గోలి తీసుకొస్తే గోలి వేసిన పడుకున్నది ఇంతకు ముందే. ఇప్పుడు అద్దు కొసేపు పడుకుంటానన్నా తలకాయ నొప్పి తక్కువైతుంది. సరే ఆంటీ, లేచినాక మా ఇంటికి ఒకసారి రమ్మనుర్రి. రమ్మంట పో. సరే. నాకు తెలిసి ఇది కనబడతలేదని ఈ బాడకవే పంపియవచ్చు. పంపి ఇవాళ ఒక్క రోజుకైతే పీడ విరగడైపోతుంది. ఓ శ్రీను, మీ లావణ్యకు తలకాయ నొప్పి లేచిందట. ఇంతకు ముందే గోలేసుకొని పడుకుందట. లేచినాక మీ ఇంటికి రమ్మంట పో అని వాళ్ళమ్మ అంటుంది. ఓహో, తలనొప్పి లేచిందా? పడుకుందట్నా అయితే? పడుకుందట. పొద్దున్న నుండే నొత్తుంది అని అన్నదట. అంటే వాళ్ళ డాడీ ఇంతకు ముందే గోలు తీసుకొచ్చిందట, వేసుకుందట, పన్నదట. ఆహా, సరే సరే, థ్యాంక్ యూ. సరే. పాపం ఎందుకో గంత తలకాయ నొప్పి లేచింది. అన్నీ ఇక ఆలోచిస్తుంది కావచ్చు. ఏదెప్పుడు ఏం కథ ఎట్లా అని ఆలోచించకరా అని నేను ఎన్నోసార్లు చెప్పినా. ఆ మాట అయినది పిచ్చిది. ఏడుస్తుడు ఇంకా అయిపోలే. ఏయ్ లేవ్వు, ఒకసారి లేవ్వు. ఎందుకంత బాధపడతానవు? నీకు నేనున్నా కదా, ఎందుకంత టెన్షన్ తీసుకుంటానవు? ఒకసారి లేవ్వు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా? వదిలిపెట్టడానికి కాదే నిన్ను ఇంత దూరం పట్టుకొచ్చింది. నిన్ను లగ్గమాడటానికి. మళ్ళీ అదే మాట మాట్లాడినావనుకో కత్తి తెత్తా, కారపొడి పోత్తా. చక్కగా నోరు మూసుకో. ప్లీజ్ నన్ను వదులు. ప్లీజ్ దూరం జరగవా? ఒక్కరోజు అంటే దూరం జరగమంటావు, మరి రేపు రాబావా రాబావా అని విలువవా? రేపటి నుండి నీ మొగుడిని అయిపోతా కదా. చెప్పు, నన్ను పిలుస్తావా లేదా? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు, నీ కాళ్ళు మొక్కుతా. నిన్ను ఇబ్బంది పెట్టుడు కాదే పిచ్చిదానా. ఇప్పుడు గట్లనే అనిపిస్తుంది. ఇక నా పెళ్ళానివి అయిపోయినాక నన్ను వదిలిపెట్టి ఉండవు నువ్వు, నాకు తెలుసు. ప్లీజ్ దూరం జరగవా? నీ దగ్గర నుండి జరగాలని అనిపిత్తలేదు. నా బతుకు పాడుగాను. ఏమైందా అంటే శ్రీకాంత్ గాడు కనబడతలేడు, ఎటు వేయండు నిన్నడుచుంది? వాడు మా అక్కోళ్ళింటికి వేయండు. అయ్యో, ఎప్పుడు ఊరిసిపెట్టి ఇల్లిసిపెట్టి పోకపోవు కదా, ఈ మధ్యలో బాగా తిరుగుతుండు. ఈడుండి ఏం చేసేది ఉన్నది? మా అక్కనే ఊకే నన్ను తిడతాండని మా అక్క రమ్మని అన్నదట. అది ఫోన్ చేసింది. ఊకే నిన్ను గోస ఉచ్చుకుంటాండు, ఇది ఉంటాడు తీయ 2 రోజులు అని అంటే, సరే తీయ అక్క ఉండని అని అన్నా. బాగా డేంజర్ గాడు అయితుందా అంటే జరా మీరు వాని మీద ఒక అన్నేసి ఉంచుర్రి. ఏం కన్నేసి ఉంచాల బిడ్డ? నన్నే పొట్టు తిట్టబట్టే. ఇంకేదన్నా ఎక్కువ మాట్లాడితే కొట్టడానికే రాబట్టే. ఇక ఆయనతోటి ఎవడు ఉర్రాలని నేను పట్టించుకుంటలేను. నువ్వు బంగారు కొడుకు బిడ్డ. నీ అసొంటోళ్ళు ఒక కొడుకుంటే మంచిగుండు అని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాం. నా కొడుకును కాట్ల పెట్టా దొంగ బాడుకో. వాడు నన్ను ఘోరం చేస్తాండు. కాట్ల పెట్టాని ఎందుకంటావు? తీయి ఇక మారడా తీయలేవు అని. ఏమంత వయసు ఉన్నది మనకి? పెళ్లి అని ఆగుతనే లేడు. ఇప్పుడు నీ కొడుకు అంటే నా కొడుకు ఒక 2 నెలలే పెద్ద. నీ కొడుకు అంటాండా నేను నరసవ్వా? ఇప్పుడే పెళ్లి చేసుకొని ఏం చేస్తావంటే ఫస్ట్ ఏదన్నా జాబ్ చేసుకోవాలి. జాబ్ ఉంటే భార్య వస్తే భార్యను సాదుకునేంత శక్తి ఉండద్దా? ఇకనే పెళ్లి అంటే అయిపోయినా? నీ లెక్క వాడు ఆలోచిస్తే మంచిగుండు బిడ్డ, నా బతుకు పాడగాను. సరే తీ ఆంటీ. అమ్మా నేను బంటి దగ్గరకు పోతున్నా, మళ్ళొత్తా. సరే పో, ఎండ కొడతాంది. ఏ ఎండకేముండమే. సవా, నువ్వు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నావోనే నీకు ఇంత మంచి కొడుకు పుట్టిండు. నేను ఏ జన్మల ఏ పాపం చేసుకున్నానో నాకు గంత దరిద్రపు కొడుకు పుట్టిండు. అయితే సుశీలక్క బాధపడకు. అందరి రాతలు ఒక తీరుంటాయి. అతిగి ఒక్కళ్ళదో తీరుంటే ఒకళ్ళది ఓ తీరుంటది. ఇక బాధపడితే ఏం లాభం? పాడైంది గాని. ఎప్పుడు అత్తడో మరి, రేపే అత్తడో, వాడు ఎప్పుడు అత్తడో. ఏడివేనా నాకు వాని గురించి టెన్షనే. మళ్ళా ఏడ ఏం చేస్తాడో అని భయం. అబ్బో, భయమే ఉంటది ఎవరికైనా గాని. మళ్ళా తేడవేందో ఎల్ల పన్నట్టున్నది. వెనక చెట్టు కింద వన్నది. పోతా చెట్టు కింద పాపం ఆమె తోటి కూర్చుంటా జరసేపు. అపో దొంగ బాడకో మా అక్కోళ్ళింటికి ఎందుకు పోయినట్టు? మళ్ళేమన్నా చేస్తారా ఏంది? ఆ పొలానికి ఇట్లా నాకు ఇదే భయం పాడైంది. ఏదో పొల్లకి ఇట్టం లేనప్పుడు వదిలిపెడితే అయ్యే పోతుంది. సాయంత్రం అయింది, లావణ్య ఇంకా కనబడతలేదేంది?
ఎప్పుడైనా గింతసేపు పడుకోదు. ఏమైందిరా గీడాయినవు? అమ్మా లావణ్యకు ఏమైందే? నీ అవ్వ పొద్దుడుసుంది కనవల్లేదే ఇయ్యల్లా. ఏదైతుందా ఒకసారి ఇంట్లోకి పోయి లావణ్యను చూసిరాపో, ప్రొద్దున వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తే తలకాయ నొస్తుంది అని అన్నదట. అవునా? అబ్బో నేను దానించకెందుకు పోతా బిడ్డు, దాది ఊకుంటదా అల్లవ్వ? మనతోటి మాటే మాట్లాడతలేకపాయే, మన కాళ్ళకు లొల్లే ఆయే. లావణ్య మన ఇంట్లోకి అత్తే ఏం కాదు కానీ మనము వాళ్ళ ఇంట్లోకి పోతే తప్పుల పడ్డట్టు అయితాం. అద్దాగు బా ఎట్లనే మరి ఎందుకు కనబడతలేదు లావణ్య? ఆమె ఒక్కసారి కనబడితే నా మనసు నిమ్మలమైతుంది. ఆ దొంగ ముండను అడిగే మరి. దాంతోటి మాటే లేకపాయే, నేను ఏమని అడగాలరా? మేబీ తలకాయ నొప్పి లేచి పండుకొని ఉన్నది కావచ్చు. చూద్దాం, నైట్ వరకన్నా ఒక్కసారన్నా మన ఇంటికి రాకపోదా చూద్దాం గందా. నువ్వెందుకంత టెన్షన్ పడతానవు? ఆమెకేం కాదు గందా. నాకు పిచ్చిలేస్తుంది అది కనిపించపోతే. ఏం కద్దా బిడ్డ, ఎటు పోతుంది? సరేలే. ఇక దోస్తులు చూసిర్రా, ఇది రియల్ స్టోరీ కాబట్టి జరిగింది జరిగినట్టు చేస్తున్నాము. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇట్లా నిజంగానే శ్రీకాంత్ లావణ్యకు పెళ్లి అవుతుందా, లేకపోతే శ్రీను అడ్డుపడతాడా, అసలు ఏం కాబోతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఎపిసోడ్స్ చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. అంతేగాని దోస్తులు ఆవేశం కొద్దీ వీళ్ళకు జరగాలి వాళ్ళకు జరగాలని అంటే మరి మేము తీసేదైతే రియల్ స్టోరీ అన్నమాట. మీరు చూడండి, చూస్తూ చూస్తూ మీకే అర్థమైపోతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.